హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇష్యూ వచ్చేసి సినిమా గురించి అయితే కాదు. సినిమా గురించే, సినిమా ఆడియో లాంచ్లో జరిగిన దాని గురించి. సినిమా ఆడియో లాంచ్లో ఏం జరిగిందంటే, శివాజీ యాక్టర్ హీరో, ఓల్డ్ హీరో శివాజీ కొన్ని పదాలు గెలవడం అనేది జరిగింది. అది ఆడవాళ్ళను ఉద్దేశించి మంచి మంచి చెప్పిందేమో మంచిదే, కానీ చెప్పే విధానం ఎట్లా పోట్రైందంటే చెడుగా కొన్ని పదాలు దొరికినాయి. అతను సారి చెప్పినారు. కొంతమంది అతన్ని సపోర్ట్ చేస్తే, కొంతమంది వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ యాంకర్ అనేది అది ఏం పనుండదు పాటుండదు, ఆ సినిమాకి ఏం పనుండదు పాటుండదు. చెప్పింది మంచిగా అయినప్పుడు సరే బాగా నువ్వు ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వలే అనుకున్నాము. ఈక్వల్ అనుకోవడం ఈక్వల్ అయినప్పుడు అక్కడికి ఏదో బాగా జరిగింది. ఈ రాజేష్ హీరోయిన్ ఒక చిన్న ఇష్యూ జరిగి ఒక బాగా కలిగింది అనుకున్నాము. చెప్పినారు. చెప్పడంలో సామాన్లు ఇంకా లాగి పిక్కమ్మాము అనే కొన్ని పదాలు వాడడం అనేది తప్పు కాదని నేను చెప్పడం లేదు. ఖాళీ చెప్పినా కూడా మనము అట్లా చేయడం తప్పండి. అక్కడ చెప్పేది మనం ఏదో దేశానికి మోసం చేయండి, దేవుణ్ణి నమ్మాలండి, ఇది అది అని చెప్తే మనం ఏమో అనుకోవచ్చు. యాంకర్ అనుకులంగే ఆమెకు ఏం పని లేదో పాట లేదో మళ్ళా అంక ఖాళీగా ఉందేమో, బిజీగా లేదేమో అమ్మ. కొందరు ఏమంటారంటే అవన్నీ హీరోయిన్కి నువ్వెందుకు వస్తావు మా మధ్యలో అంటారు. అది కూడా కరెక్టే సార్. ఏదో పొరపాటు అయిపోయింది. ఇది ఇట్లా పెట్టేస్తే ఒక పెద్ద సినిమాలో అదే పదం రిపీట్ చేసినారు. ఆ సినిమా అదేందో నేను చెప్పాల్సిన అవసరం లే, భయపడతానని మాత్రం అనుకోకండి. యాగే రివ్యూవర్ చెప్పకూడదు. నాకు అందరు హీరోలు ఒక్కటే. ఈ కక్క కాలంక వరకు ఎన్టీఆర్ ఫ్యానే. కాకపోతే అందరినీ ఈక్వల్గా చూసి మంకాలకి ఒక పెద్ద సినిమాలో సేమ్ పదాలు రిపీట్ చేయడం జరిగింది. దాన్ని ఎవరు పట్టించుకోవడంలే. అంతెందుకు ఒక సంవత్సరంగా కింద లైకులు కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే అన్నప్పుడు ఏంటి సామాన్ అని ఎవరు అడగలే. ఇప్పుడు ఏదో ఇప్పుడే మంచి పాత్రలు పడి శివాజీ అనేవాడు పైకి వస్తున్నారు. అది చూసి తక్కువని కొందరు ఈ రాళ్ళు వేస్తారని నేను అనుకుంటున్నా. దయచేసి శివాజీకి సపోర్ట్ చేయండి. మీరు అడగచ్చు, ఆడవాళ్ళకు ఖర్చు వేసుకునే ఈక్వాలిటీ లేదా ఉందండి, ఉంది. కానీ బజారులోకి పోయేటప్పుడు కొద్దిగా చూసుకోండి. మైదామ్మ కథలు, కళామ్మ కథలు అంటే హీరోయిన్లు, మైదామ్మ కథలు అంటే మన భారతదేశపు సంబంధించిన స్త్రీలు. రేపులలో గాంగులలో ఎక్కువ శాతం చేసింది మన తెలుగులే అని మన తెలుగులు కాదు, మన హిందువులే అని ఒక ఎర్రి పువ్వు ఒకటి చెప్పిందనమాట.
అదేమో డబ్బుల కోసం. దాని పేరు అన్వేషణ అని ఒక రింగులేదు. అదేమో నీతి వాక్యాలు చెప్పుకుంటా చాగంటి కోటేశ్వరరావుని, అలాగే ఇంకా పెద్ద వాళ్ళని విమర్శించుకుంటా హిందూ సనాతన ధర్మాన్ని వెక్కరించుకుంటా దానికి పడాల్సిన దెబ్బ పడింది ఆల్రెడీ. అలాగే ఇప్పుడే దాని పట్టణం స్టార్ట్ అయింది. తెలుగులతో కానీ, ఇండియన్స్తో కానీ, ముస్లింస్తో కానీ, ఇంకా క్రిస్టియన్స్తో కానీ అందరితో బాగుండు. నీ మతాన్ని, నీ కులాన్ని గౌరవించు, ప్రేమించు. ఇక్కడ కులాన్ని కూడా సరి సమానంగా చూసేది నేర్చుకో. అన్వేష్ అయిపోయింది, పట్టణం సాగు అయిపోయింది, చెప్పేసాను ఏముండదు. అది ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే చాలామంది నాకు చెప్పడం ఏంటంటే ఈ వీడియో మీద రియాక్ట్ కావాలని చెప్పడం జరిగింది. నేను ఇంకా ఒకసారి 2 days నుంచి యాడ్ నుంచి ఇష్యూ మొదలైంది. శివాజీ కానీ ఇట్లా తీసుకుంటే అన్వేషణ కానీ వాంగి కానీ 2 days నుంచి ఫాలో అప్ చేయడం జరుగుతుంది. వీడియోలను చేసి ఫైనల్గా నాకు తెలిసిన అవుట్పుట్, నేను చూసిన వీడియోలకు సంబంధించిన విశేషాలను మీతో పంచుకుంటాను. ఇది మన హిందూ సోదరులకు షేర్ చేయవలసిందిగా మన తెలుగు రివ్యూవర్గా నేను కోరుకుంటాను. అలాగే శివాజీ అన్న కూడా తప్పు చెప్పిండొచ్చు, తప్పుగా అనిండొచ్చు, కానీ చెప్పడం తప్పు కాదు. ఒకసారి ఆలోచించండి, వేరే వాళ్ళని ఆలోచింప చేయండి. బాయ్.